ఆయన గురించి ప్రభువు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు దేవుడంట అతనితో మాట్లాడుతూ ఉన్నాడంట. రెండోదిగా ప్రభు ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనందరికి తెలుసు కదా ఆ వ్యక్తి మోషే ప్రవక్త. మూడోదిగా ఆయన గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడిగా దేవుని చేత పేరు పొందినటువంటి వ్యక్తి. నాలుగోదిగా మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, ఆయన ద్వారా ఐగుప్తు దేశంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతాల విషయంలో కావచ్చు, సూచక క్రియల విషయంలో కావచ్చు, యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి మోషే లాంటి ప్రవక్త ఇజ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు అని చెప్పేసి సాక్షాత్తు దేవుని దగ్గరే సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి మోషే ప్రవక్త. మనం బైబిల్ గ్రంథంలో మోషే ప్రవక్త గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సొంత అన్న సొంత అక్క మోషే ప్రవక్తకు విరుద్ధంగా లేచినప్పుడు దేవుడు ఒప్పుకోలేదంట. దేవుడు మోషే ప్రవక్త గురించి మంచి సాక్ష్యాలను తెలియపరుస్తూ వారికి బుద్ధి చెప్పినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. దేవుని దగ్గరే ఎన్నో మంచి సాక్ష్యములు పొందుకున్నటువంటి వ్యక్తి మోషే ప్రవక్త.